Hi, this is Kakatiya National Fire and Safety Engineering. మీకు ముఖ్యంగా చెప్పాలంటే కోర్సు డీటెయిల్స్, కోర్సు గురించి ఎలా ఉంటాయి, ఆ కోర్సులో ఏ కోర్సులో చేరితే బాగుంటుంది, గవర్నమెంట్ జాబ్స్ ఏ కోర్సులో పడతాయి, ఏ డిప్లొమాలో పడతాయి, ఏది చేస్తే దేనికి ఎలిజిబుల్ అనేది మొత్తం చెప్తాను. కాకతీయ నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కాలేజ్ మన నియర్ అదాలత్ దగ్గర ఉంది, హన్మకొండ, వరంగల్, తెలంగాణ. సో ఎవరైనా జాయిన్ కావచ్చు, ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. 16 to 42 ఏజ్ వరకు ఎవరైనా జాయిన్ కావచ్చు, ఎటువంటిది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చూడండి, ఇది బ్రోచర్ అన్నది చూస్తే ఇస్తుంది, దీంట్లో రిటర్న్ వస్తుంది. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో మనకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ డీటెయిల్స్. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అది 1 year డిప్లొమా ఉంటుంది, 6 months డిప్లొమా కూడా ఉంటుంది. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఇంజనీరింగ్. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేస్తే దానిలో ఫైర్మెన్గా చాలా పోస్టులు పడుతుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఫైర్మెన్కి ఎనీ 10th or ఇంటర్ ప్లస్ 1 year డిప్లొమా అడుగుతారు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో కంపల్సరీ అడుగుతారు. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, మళ్ళీ దాంతోపాటు ఆ కోర్స్ తర్వాత డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మస్ట్ అయిపోయింది. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ అలాంటివి చేశారనుకో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మన హైదరాబాద్, ఢిల్లీ దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాంట్లో డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. అండ్ డిప్లొమా ఇప్పుడు మామూలుగా ఫైర్మెన్ ఉంటాయి, ఫైర్మెన్కి 6 months సర్టిఫికేట్స్ అడుగుతారు, కొందరు 1 year సర్టిఫికేట్స్ అడుగుతారు, దాన్ని బట్టి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఉంటాయి. అది 1500 to 500 to 1000, 2000, 6000 వరకు ఆ సర్టిఫికేషన్ ఉంటుంది. క్లాసెస్ కండక్ట్ చేశాక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు 2 years డిప్లొమా కూడా ఉంటుంది. 2 years డిప్లొమా ఇన్ ఫుడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఉంటుంది. దాంతోపాటు ఐఓష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఇది ఐఓష్ ఉంటుంది. నిబోష్ హెచ్ఎస్డబ్ల్యూ ఉంటుంది. ఐజీసీ ఉంటుంది. ఐజీసీ ఈజ్ ఏ మోస్ట్ అండ్ మన తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు ఐఓష్, నిబోష్ వాళ్ళ అలాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చాలా శాలరీ, మినిమం శాలరీ 35 to 90,000 వరకు ఉంటుంది. దాంట్లో ఓషాస్ ఉంటాయి. ఓషాస్తో పాటు ఐఆర్సీ అప్రూవల్, ఐఎస్ఓ సర్టిఫైడ్ 1405001 అండ్ 2018 లీడ్ ఆడిటర్ కోర్సులు కూడా ఉన్నాయి. మన దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయంటే సర్వీసెస్ సంబంధించి ఏ సెక్టర్లో ఉంటాయంటే ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ హాస్పిటాలిటీస్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీస్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ దాంట్లో, అండ్ ఇంటర్నేషనల్ ఏరోప్లేన్ సంబంధించిన దాంట్లో ఉంటుంది. జాబ్స్ ఏముంటాయంటే ఫైర్ ఫైటర్, సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, హెచ్ఎస్సి అడ్వైజర్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్, ఇలా చాలా వరకు ఉంటాయి జాబ్ సంబంధించి. ఇది మనది ఇన్స్టిట్యూట్ 2017 to ప్రజెంట్ వరకు రన్ అవుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మన నెంబర్ ఉంటుంది 9010388345కి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాము. మీరు కాల్ చేయండి. దీంట్లో కంపల్సరీ 100% ప్లేస్మెంట్ కంపల్సరీ ఉంటుంది.